అనుదిన వాక్య భాగానికి స్వాగతం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం నుంచి 10వ వచనం చదువుకుందాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, మీ మహాకనికరం బట్టి, కృపను బట్టి మీ పాసానికి వస్తున్నాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, పౌలు భక్తుడు ధైర్యం తెచ్చుకొని ఆ రోజే ఆ పట్టణం నుంచి వెళ్ళిపోవాలనుకున్న వ్యక్తి ఇంకా సంవత్సరం మీద 6 నెలలు అక్కడ గడిపాడు. అక్కడ బహుజన సమూహం రక్షించబడ్డది అని లేఖనాల్లో చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్నాం. నీ భక్తుల్లో కూడా, ఆ కుటుంబాల్లో కూడా ఎవరైనా విసిగిపోయిన వారు ఉంటే, వాళ్ళని దూషించడాన్ని బట్టి, వాళ్ళని హింసించడాన్ని బట్టి, వాళ్ళని బాధ పెట్టడాన్ని బట్టి, వాళ్ళని కుంగిదేయడాన్ని బట్టి, వారి మీద తిరుగుబాటు చేయటాన్ని బట్టి, దూషణ మాటలు పలకటాన్ని బట్టి ఎవరైనా కుంగిపోయిన స్థితిలో ఉంటే దేవా, వారిని తిరిగి ఈ మహాకనికరం చేత, కృప చేత ఈ మార్గంలో వర్ధిల్ల చేయమని, సహాయం చేయమని, మీ కరుణా కటాక్షలు తోడుగా ఉంచండి, దయాదాక్షలు తోడుగా ఉంచి వారు ధైర్యపరిచి పౌలు భక్తుల్లాగా తిరిగి మీ సాధారణంగా పనిముట్టుగా అక్కడ సంఘం స్థాపించడానికి, అక్కడ నీ నామానికి మహిమ తెచ్చడానికి, అక్కడ అనేక ఆత్మలు నరకానికి వెళ్లకుండా రక్షించబడటానికి మరి నీ బిడ్డను పురిగొల్పని, స్థిరపరచమని, సహాయం చేయమని, మరి పరిచయం కొనసాగించే వరకు ముందుకు నడిపించమని యేసును ప్రార్థిస్తున్నాము. ఆమేన్. చూడండి, దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. నేను దేవుని సేవకు పిలువబడ్డా. అప్పటికి నేను 100 రోజులు, ఖచ్చితంగా 100 రోజులైంది అంతే దేవుని వైపు నమ్మి. 3 నెలల్లో 3 అంటే 90 రోజులు. 90 రోజులలో పరలోకం అంటే ఏంటి, భూలోకం ఏంటి, పాతాళలోకం అంటే ఏంటి, ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు అనబడేవారు ఎవరు, మనుషులు అనబడేవారు ఎవరు, మరి సైతాన్ అనబడేవారు ఎవరు అని పూర్తిగా అర్థమైపోయింది నాకు. అర్థమైపోయిన తర్వాత బాప్తిసం తీసుకుని నేను పాపినని, ఆయన రక్షకుడని, ప్రభు అని అర్థమైపోయిన తర్వాత ఆయనే దేవుడు అని తప్ప దేవుడు లేడని నా హృదయానికి అర్థమైపోయింది. అర్థమైన తర్వాత నేను దేవుని యొక్క మహాకనికరం బట్టి, కృపను బట్టి దేవుని వైపు తిరిగాను. దేవుని వైపు తిరిగితే జరిగింది ఏంటిది? వాక్యం ఏం చెప్తున్నది? దేవుని వైపు తిరగటం మూలంగా అప్పుడు ఆత్మను రక్షించబడటం, ఆదరించబడటం, ఓదార్చబడటం, ధైర్యపరచబడటం, అక్కడ ఆ తర్వాత నేను సేవలో వాడబడటం, తర్వాత బైబిల్ తరఫు ఇది ముగించుకోవటం, తర్వాత సేవా స్థలానికి చేరటం, చేయవలసిన స్థలానికి చేరటం, తర్వాత అనేక ఆత్మలు రక్షించబడటం. మరి ఒక చోట నన్ను స్థిరపరిచినప్పుడు నాకు ఇలాంటి శ్రమ వచ్చింది. దేవుడు నాకు ఈ పట్టణంలో బహుజనులు ఉన్నారు, నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడు రాడు, ఈ పట్టణంలో బహుజనం ఉన్నదని చెప్పినప్పుడు ఆ పట్టణం నుంచి కొన్ని వేల మంది, 100 మంది, 1,00,000 మంది కంటే ఎక్కువ మంది ఆ పట్టణం నుంచి బాప్తిసం పొందారు. అక్కడ పెద్ద సంఘం కట్టబడింది. 1,00,000 మంది అంటే ఆ ఊర్లో 1,00,000 మంది కాదు, అది కేంద్రంగా చేసుకొని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది వచ్చి రక్షించబడ్డారు. అలాంటి దేవుని సంకల్పం ఉన్న స్థలాల్లో మనకు ముందు హాని చేయటానికి పరిస్థితులన్నీ సైతాను కలగజేస్తుంది. కానీ దేవుడు తోడుగా ఉన్నందువల్ల నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడనూ రాడు. దేవుని సెలవు లేకుండా ఎవరు మనం కొట్టరండి. దేవుని సెలవు లేకుండా ఎవరు మన నష్టం కలిగారండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైనా కొట్టారు, లేకపోతే నష్టం కలిగింది, లేదా దుఃఖం కలిగింది అంటే దేవుని ప్రేమించే వారికి అనగానే సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరగాలి. మనం ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి శ్రమలో సత్యం నేర్చుకోవాలి. నీ కట్టడలు నేర్చుకున్నట్లు నేను శ్రమలంటే నాకు మేలాయను. 119 కీర్తన 71 వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు.
కనుక మన మేలు కొరకే ఏదైనా. కనుక నువ్వు ఏ పట్టణంలో నీకు శ్రమ వచ్చిందో ఆ పట్టణంలో నీకు బహుమంది జనం ఉన్నారని గమనించి గ్రహించాలని కోరుతున్నా. మరి ఆ జనాంగాన్ని నువ్వు ఎలా రక్షణలోకి నడిపించాలంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఉంటే నువ్వు రక్షించగలవు, లేదా దేవునికి మహిమ తీసుకురాగలవు. దేవా ఇంకేం చెప్పాలంటే దేవునికి కీర్తి ప్రతిష్టలు, దేవుని హెచ్చించటం, దేవుని జెండా ఎగరవేయటం, జయోత్సవంతో ఊరేగటం, ఇవన్నీ జరుగుతాయి. యోహాను సువార్త 17:10 వచనం ప్రకారం ఉంటాయి. నావన్నీ నీవి, నీవన్నీ నావి, వారి యందు నేను మహిమపరచబడినాను. ఏ సేవకుడైతే దేవా నావన్నీ నీవి, నా బరువు బాధ్యతలు, నా భార్య పిల్లలు, నా పోషణ, నా పిల్లల చదువు, నా పిల్లల బాగోగులు, నా పిల్లల పెళ్లి, నా పిల్లల అవసరతలు, అక్కరతలు, ఉద్యోగాలు అన్నీ నువ్వు దేవుని మీద ఆధారపడితే, అలాగే దేవుడు నేను ఏ పట్టణంలో అయితే బహుమంది జనం ఉన్నారంటో ఆ జనాంగాన్ని నీవు నీ సొంత పిల్లల్లాగా చూసుకునే వాడివైతే, నీ పిల్లల్ని దేవునికి అప్పగించినవు కదా, మరి వాళ్ళ పిల్లలు నీ పిల్లల్లాగా భావించాలి. నావన్నీ నీవి, నీవి నావి, వారి యందు నేను మహిమపరచబడి. ఎవరైతే దేవా నా అన్నీ నీ అన్నీ నాయి అన్నట్టుగా దేవుని మహిమపరుస్తారో వారి యందు దేవుడు మహిమపరచబడతాడు. నీ ద్వారా దేవుడు మహిమపరచబడంటే దేవుని పనులన్నీ నీ పనులుగా, నీ పనులన్నీ దేవుడు తన పనులుగా భావిస్తాడనే జ్ఞానం కలిగి ముందుకు సాగాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. ఇర్మియా గ్రంథం 32:17 వచనాలు చెప్తుంది, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అట్లా అన్నారు మనం. దేవునికి అసాధ్యమైనది అసలు ఏదీ లేదు. దానికి ఆయన అసాధ్యమైనది అసలు ఏదన్నా ఉంటుందా? సర్వశక్తిమంతుడు ఆయన, మహోన్నతుని చాటు నివసించడం సర్వశక్తిమంతుడు అని రాసింది. ఆయన మహాదేవుడు అని రాసింది. మహాదేవుడు యెహోవా నా బలమా అని రాసినది. ఆయన అధిక శక్తి సంపన్నుడు అని రాసింది. బాహుబలి అని రాసినది. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవాను పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశాన్ని సృష్టించింది, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సమస్త సృష్టించిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఇప్పటికైనా విశ్వాసం ఉంచండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని హృదయపూర్వకంగా నమ్మండి. ఆయనకు భూలోకమందును పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడింది నమ్మండి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును లోక నివాసులు యెహోవావే అని నమ్మండి. తండ్రి కుమారుడికి సమస్త అధికారం ఇచ్చాడని నమ్మండి. ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి కూడా అధికారం ఉన్నదని నమ్మండి. ఎవరైతే ఇలా నమ్ముతారో వాళ్ళ ద్వారా అద్భుతాలు, మహత్కారాల సూచికలు తప్పకుండా చేస్తాడు అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. ఈ రోజుల్లో చాలామంది ద్వారా అద్భుతాలు జరగకపోవటానికి కారణం ఏంటంటే నావన్నీ నీవి, నీవి నావి అనే తాత్పర్యంతో విశ్వాస జీవితం జీవించకపోవటమే. చెప్పండి, నావన్నీ నీవి, నీవి నావి అనే తాత్పర్యంతో వచ్చే జీవితాన్ని లోకానికి చూపించకపోవటమే, దేవునికి చూపించకపోవటమే విశ్వాసులు, సేవకులు అనబడేవారు. అదే వాళ్ళు చేసే పెద్ద పొరపాటు. నావన్నీ నీవేంటి? నీ కుటుంబాన్ని పోషణ, నీవేంటి? నీ కుటుంబాన్ని సంరక్షించటం, నీ కుటుంబాన్ని బాగోగులు చూడటం, నీ కుటుంబాన్ని భార్య పిల్లలు, వ్యాధి బాధలు, చిక్కులు చికాకులు, చదువులు, వస్త్రాలు, ఉంటున్నారా? వారు ఉండవలసిన స్థలాలు, చదవలసిన చదువులు, చేయవలసిన ఉద్యోగాలు, ఇంకా చేసుకోవలసిన అబ్బాయి, చేసుకోవలసిన అమ్మాయి, ఇంకా పిల్లలు కనవలసిన విధానం, ఇంకా పిల్లలకు బడి పంపించే విధానం, ఇంకా ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే విధానం, వారి జీవిత అవసరతలను తీర్చే విధానం, ఇంకా ఆ పిల్లలకు మళ్ళీ పెళ్ళిళ్ళు, ఇంకా ఏ అబ్బాయి కొరకు, ఏ అమ్మాయి కొరకు దేవుని దగ్గర తేల్చుకొని వివాహం జరిగించడం. ఇట్లా నీకు నీ జీవితంలో ఎన్ని అవసరతలు ఉన్నాయో,
ఎన్ని ఇల్లు ఉంటున్నారా? ఇంకా ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు ఎవరు? శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఎవడెవరు నిర్ణయించండు? వాళ్ళని ఎప్పుడు నువ్వు దూషించడం కానీ, అగౌరవపరచడం కానీ, కించపరచడం కానీ, నన్ను ఎందుకు కన్నారు అలాంటి వాళ్ళని కానీ, ఇలాంటి పనికిమాల మాటలు, ఇలాంటి అజ్ఞాన మాటలు, అవివేక మాటలు మాట్లాడకూడదు. నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి, నీ ద్వారా దేవునికి ఘనత కలగాలి. ఇంకా ఎన్నెన్ని రకాలుగాను అన్ని రకాలుగా జాగ్రత్త కలిగి ఉంటే నిన్ను గురించి మనుషులు, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు అన్నట్టుగా నీ జీవితంలో మిక్కిలి గొప్ప సంగతులు దేవుడు చేయబోనుకున్నాడు. ఇప్పటికైనా మిక్కిలి గొప్ప సంగతులు నీ జీవితంలో జరగాలి అని అనుకున్నట్టయితే దేవుణ్ణి యెహోవా సైన్యములకు అధిపతి యేగు యెహోవాను పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేత చాచిన బాహు చేతను భూమి ఆకాశించిన సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు అని తాత్పర్యంతో జ్ఞానంతో జీవించండి. అది దేవుడు మెచ్చుతాడు, అది దేవుడు ఒప్పుకుంటాడు. అప్పుడు 87వ కీర్తన 3వ వచనంలో దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు అని ఎందుకు అనాల్సి వస్తుంది? దేవుడు నీ ద్వారా నావన్నీ నీవి, నీవన్నీ నావైన తాత్పర్యంతో నువ్వు విశ్వాస జీవితంలో ఈ భూమి మీద దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే జ్ఞానంతో నువ్వు నడిచినట్టయితే నువ్వు అప్పుడు దేవుని పట్టణంగా ఎంచబడతావు. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణదేవుని దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు అని రాస్తున్నది 46వ కీర్తనలో. కనుక దయచేసి దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు. మిక్కిలి అంటే అర్థమైంది? మిక్కిలి అంటే చేయాల్సిన వాటికంటే ఎక్కువ గొప్ప గొప్ప సంగతులను జీవితంలో జరిగిస్తాడు. మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు, జరుగుతున్నాయి కాబట్టి నీ ద్వారా మిక్కిలి గొప్ప విషయాలు. మామూలు విషయాలు లోకంలో కూడా జరుగుతాయి. డాక్టర్లు కూడా జ్వరాలు తగ్గుతాయి, దగ్గులు తగ్గుతాయి, తుమ్ములు తగ్గుతాయి, ఇంకేదో తగ్గుతాయి. కొన్ని క్యాన్సర్ వ్యాధులు తగ్గవు, కొన్ని ఎయిడ్స్ వ్యాధులు తగ్గవు, కొన్ని కిడ్నీ జబ్బులు తగ్గవు, కొంతమందికి సంతానం డాక్టర్ల వల్ల కూడా కాదు, ఇంకా అధికారుల వల్ల కూడా కావు కొన్ని పనులు, ఇంకా రాజుల వల్ల కూడా కొన్ని పనులు, ఇంకా ప్రభుత్వం ద్వారా కూడా కావు కొన్ని పనులు, ఇంకా ఏమేమో చెప్తారు. వర్షమకు వస్తువుకు వర్ష దేశంబాకు బలవత వర్షమకు వర్షకు యేసువే స్తోత్రం, కర్తావే స్తోత్రం, యెహోవా స్తుతించు. నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభుడు, నా కొండ, నా కోట అని మనం దేవుని మీద ఆధారపడాలి. చాలామంది దేవుని మీద ఆధారపడాలి. మనుషులతోటి ఏదన్నా గొడవ అయితే కర్ర తీసుకురారా, మన తలకాయ వాళ్ళ గుట్టరా అంటే పలగొట్టే క్రైస్తవులు కూడా ఉన్నారు. వాడిని లేపేయి వాడిని వేసే అంటే వేసేసే క్రైస్తవులు కూడా ఉన్నారు. మనం దేవుడు పట్టణమా, మనుషులను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారంటే మనం యుద్ధాలు మానాలి. మనం ఇది యుద్ధం చేసే సమయం కాదు. ఈ నాగటి కత్తులన్నిటి కూడా నాగటి నక్కులుగా చేయాలి. అంటే మీ నాలుకలు కత్తుల్ని ప్రార్థన నేర్పించాలి. వాటికి ప్రార్థన చేయాలి. ఆ కత్తి ఎప్పుడు, ఆ నాలుకలు ఎప్పుడు ప్రార్థన చేసి నాలుకల్లాగా ఉండాలి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమే కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలినంత బలము గలవి ఉన్నవి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14 రాసింది. మీ యుద్ధోపకరణాలు శరీర సంబంధంగా ఉండకూడదు. శరీర సంబంధంగా ఉంటే దేవుడు ఎప్పుడు మెచ్చాడు. మిమ్మల్ని అశ్రద్ధ చేయకండి. ఇప్పటికైనా దేవుని జ్ఞానంతో నడుద్దాం, దేవుని ఆలోచనతో నడుద్దాం, దేవుని కృపతో ముందుకు సాగుదాం. అశ్రద్ధ చేయకండి. ఆయన కృప మీ మీద ఉండును గాక, ఆయన దయాదాక్షిణ్యాలు మీ మీద ఉండును గాక, ఆయన కనికరం మీ మీద ఉండును గాక, ఆయన కటాక్షం మీ మీద ఉండును గాక, ఆయన దయాదాక్షిణ్యాలు మీ మీద ఉండును గాక. కృపగల దేవుడు మీకు తోడై ఉండును గాక. నేను మీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడును రాడు. వింటున్నారా? నీకు భయం కలిగిన పరిస్థితులు వచ్చినాయి కావచ్చు, కానీ నేనేం చేయడు, నీకు హాని చేయడు.
అశ్రద్ధ చేయొద్దని ప్రభుపేటని మీకు మనవి చేస్తున్నాం. దేవుని కృప మీకు తోడైండును గాక. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని స్తోత్రం. మంచిది. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఆనుచేటుకు మీద ఎవడు రాడు. ఈ పట్టణంలో నాకు బహుమంది జనం ఉన్నదన్నప్పుడు ఆ మాట నమ్మి మరి నీ సేవకులు, నీ భక్తులు, నీ విశ్వాసులు ఆ పట్టణంలో విడిచిపోకున్నట్టును, భయపడుకున్నట్టును అక్కడే ఉండి మరి సేవ చేయటానికి సహాయం చేయండి. నావన్నీ నీవి, నీవన్నీ నావి, నేను వారి ఎందుకు మహిమపరచబడి ఉన్నట్టుగా వారి ద్వారా మీరు మహిమపరచాలని కోరుకుంటున్నారు. వారు అక్కడే స్థిరపడే భాగ్యం దయచేయండి. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవాను పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవాన్ని అధిక బలము చేతను, చాచిన బాహు చేతను భూమి ఆకాశం సూచించితే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అనే మాట మీ తోడుగా ఉంచండి. దేవుని పట్టణమా మనుషులు నేను గురించి మిక్కిలు గొప్ప సంగతులు చెప్పుకున్నట్టుగా దేవ క్రైస్తవుల గురించి లోకం మిక్కిలు గొప్ప సంగతులు చెప్పుకోవాలి. ఎందుకనగా మా యుద్ధోపకరణం శరీర సంబంధం కావు. దేవుని ధర దుర్గములు పొడదాయుధాలంతా బలం గలవినట్టు మరి యుద్ధోపకరణాలు అనగా మరి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దారత్వం, మంచితనం, సాత్వికం, సుస్మశాన్ని నిగ్రహం యుద్ధోపకరణాలు. ప్రేమ అనే యుద్ధోపకరణం అది నాయన మరి దుర్గమును పడదేయడంతో బలము గలది కనుక ఆ బలమైన యుద్ధోపకరణాలు ఎల్లప్పుడూ ధరించుకునే భాగ్యం, శత్రువును ఓడించే భాగ్యం దయచేయమని సహాయించమని యేసును ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.